सद्गुरु साईनाथ महाराज की जय। అలా పరీక్ష పాసు కావాలనన్న అతని కోరికను తీర్చి సాయిబాబా అతనికి తమ యందు దృఢమైన విశ్వాసం కుదిరేలా చేశారు. తిరుగలి పిడిని ఊపి గట్టిగా కొట్టి బిగించే విధంగా గురువు పాదాలలో నిష్ఠ విషయం కూడా అట్లే. సాయిబాబా ఊపి ఊపి నిష్ఠ దృఢంగా నాటుకునేలా చేస్తారు. వారు ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా చెబితే అది భక్తుల మనసులకు తట్టకుండా ఉండేది కాదు. ఆ రీతిగా నిత్యం బాబా అనుభవాలతో నిష్ఠను దృఢపరిచేవారు. వారు తెలిపిన మార్గంలో పోతుంటే మొదట సుఖంగానే ఉంటుంది. కానీ తరువాత ఆ దారిలోని ముళ్ళ పొదల కారణంగా నలుదిక్కులా ముళ్ళే ముళ్ళు. అప్పుడు నిష్ఠ సడలుతుంది. బాబా ఇటువంటి అడ్డదారిలో ఎందుకు తూసుకొని వచ్చారా అని మనసులో సంశయం కలుగుతుంది. కానీ ఇలా అనిపించినప్పుడే దృఢమైన శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ కష్టాలు మనకు ప్రత్యక్షంగా పరీక్ష గీటురాళ్ళు. వీని వలననే మనసులో శ్రద్ధ దృఢంగా నాటుకుంటుంది. కష్టాలను లెక్క చేయకుండా వానిని ఎదుర్కొంటూ అనవరతం సాయి నామస్మరణాన్ని చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయి. ఇది నామం యొక్క ప్రచండ శక్తి. ఈ అంతరాయాలు అంటే కష్టాల వల్ల కలిగే ప్రయోజనమిదే. ఈ కష్టాలే మన మనసులలో సాయిని నెలకొల్పుతాయి. అప్పుడే సాయి స్మరణ జరుగుతుంది. కష్టాలు ఉపశమించటం కూడా అప్పుడే. అబ్బాయి తండ్రి అత్యంత ప్రేమమయుడు, ధీరుడు, ఉదారుడు, సత్యశీలుడు, బాబా భక్తుడు. అతని శరీరం నీరసించిపోయింది. అతడు ముంబైలోని ప్రసిద్ధమైన విదేశీ వ్యాపార సంస్థలో శ్రద్ధగా విశ్వాసంతో ఉద్యోగం చేశాడు. వృద్ధాప్యం వలన కళ్ళు సరిగ్గా కనిపించకుండా పోయినాయి. ఇంద్రియాలు తమ పనులు చేయలేక నీరసించిపోయినాయి. దాంతో అతడు ప్రశాంతమైన విశ్రాంతిని కోరుకున్నాడు. పని చేయటానికి శరీరంలో శక్తి మిగలలేదు. అందువల్ల రఘునాథరావు తన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి సెలవు తీసుకుని సుఖంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. సెలవంతా అయిపోయినా అతనికి పూర్తిగా విశ్రాంతి లభించలేదు. అందువల్ల ఇంకా సెలవు కావాలని ప్రార్థిస్తూ మరలా దరఖాస్తు పెట్టుకున్నాడు. దాన్ని చూచి దయాళువైన సంస్థలోని పై అధికారి అంతా తెలుసుకుని కోరుకున్న సెలవును సిఫారసు చేశాడు. విశ్వాసంతో చేసిన ఇతని సేవకు మెచ్చి ఉదారుడైన యజమాని శేష జీవితాన్ని గడపడానికి జీతంలో సగభాగాన్ని పెన్షన్గా ఇచ్చాడు. ఇది ప్రభుత్వ పద్ధతి. నమ్మకమైన ఉద్యోగుల ఉత్సాహాన్ని బలపరచటానికి మంచి సంస్థలు కూడా ఈ పద్ధతిని అవలంబిస్తాయి. నేను ఉద్యోగం మానివేస్తే మా యజమాని నాకు పెన్షన్ ఇస్తారా అని రఘునాథరావు చింతించసాగాడు. నా జీతం మొత్తం ₹150, ఇకపై ₹75 పెన్షను డబ్బుపైన ఖర్చుల భారం పడుతుంది అని మనసులో ఆలోచించసాగాడు. కానీ తరువాత ఒక వింత జరిగింది. బాబా యొక్క ఆ లీలలోని విశేషాన్ని చూడండి. మొదట రఘునాథరావు భార్యతో వారి హితం కోసం బాబా ముచ్చటించిన కౌతుకాన్ని వినండి. పెన్షను ఆర్డరు అందటానికి 15 రోజులు సమయముండగా బాబా ఆమె కలలో ₹100 ఇవ్వాలని నా ఇచ్చ, నీ కోరికకు అది సరిపోతుందా అని ఆమె ఉద్దేశాన్ని అడిగారు. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, మీపైనే మాకు విశ్వాసం అని ఆమె చెప్పింది. అక్కడ అతని దరఖాస్తుపై రఘునాథరావు నమ్మకమైన ఉద్యోగిగా ఈనాటి వరకు చాలా సేవ చేశాడు కనుక అతని జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం జరిగింది. బాబా నోటితో 100 అని చెప్పినా పైన మరో 10 కూడా ఇచ్చారు. ఇలా కరుణామయులైన సాయి సమర్థునికి భక్తులపైన అపారమైన ప్రేమ. ఇప్పుడు సుందరము, మనోరంజకము, భక్తులకు ప్రేమోత్సాహాలను, శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరొక కథను వినండి. కెప్టెన్ హాటే అను పేరుగల ఒక డాక్టరు బాబాయందు గొప్ప భక్తి శ్రద్ధలు కలవాడు. ఒక తెల్లవారుజామున బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చిన అందమైన కథ. హాటే గ్వాలియర్లో బాబాను స్వప్నంలో చూచాడు.
అప్పుడు బాబా ప్రశ్నలోని కౌశలాన్ని, హాటే ఇచ్చిన జవాబును గమనించండి. నన్ను మర్చిపోయావా అని బాబా ప్రశ్నించగా హాటే వెంటనే వారి చరణాలను పట్టుకుని, బిడ్డలు తల్లిని మర్చిపోతే ఇక వారికి తరుణోపాయం ఎక్కడిది అని వెంటనే లేచి తోటలోనికి వెళ్ళి తాజా చిక్కుళ్లను కోసుకుని వచ్చి స్వయం పాకం వస్తువులను దక్షిణను సిద్ధపరచుకొని ఆ చేటను సమర్పించబోగా అతనికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. అది స్వప్నమని అర్థం చేసుకున్నాడు. ఆ పదార్థాలన్నింటినీ తక్షణం బాబాకు ప్రత్యక్షంగా సమర్పించటానికి షిరిడీ వెళ్ళాలన్న కోరిక హాటేకు కలిగింది. కానీ అప్పుడు అతను గ్వాలియర్లో ఉన్నాడు. అందువలన ముంబైలోని అతని స్నేహితునికి వృత్తాంతానంతా తెలియజేస్తూ ఉత్తరం రాశాడు. నీవు స్వయంగా షిరిడీ వెళ్ళి నీకు తపాలా ద్వారా అందిన డబ్బుతో స్వయం పాక వస్తువులను, మంచి చిక్కుళ్లను కూడా ఏ విధంగానైనా తీసుకో. మిగిలిన డబ్బును బాబాకు స్వయంపాక వస్తువులతో సమర్పించు. వారి పాదాలకు వందనం చేసి వారి ప్రసాదాన్ని తీసుకొని నాకు పంపు. డబ్బు అందగానే స్నేహితుడు షిరిడీకి వెళ్ళి సరుకులన్నీ తీసుకున్నాడు. చిక్కుళ్ళు లేకుండా ఎలాగా అని ఆలోచన. ఇంతలో తలపైన బుట్టతో ఒక స్త్రీ వచ్చింది. ఆమెను పిలిచి చూడగా చిక్కుళ్ళు చేతికి తగిలాయి. చాలా ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆ సరుకులన్నీ పట్టుకొని వెళ్ళి సాయి మహారాజుకు శ్రద్ధగా అర్పించాడు. వారు వానిని నిమోన్కర్కు ఇచ్చారు. మరురోజు అతడు వానిని వండి నైవేద్యంగా సమర్పించాడు. తరువాత బాబా భోజనానికి కూర్చున్నప్పుడు పప్పు, అన్నం అవి ఏవి తాకకుండా చిక్కుళ్ళ కూరనే తీసుకొని తినగా అందరికీ ఆశ్చర్యం కలిగింది. మనసులోని భావాలను బట్టే అనుభవాలు కలుగుతాయని హాటేకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. తరువాతి కథలోని విశేషాన్ని వినండి. సాయి భక్తుల కోరికలను తీర్చటంలోని మాధుర్యం తెలుస్తుంది. సాయిబాబా హస్తస్పర్శతో పవిత్రమైన ఒక రూపాయి బిళ్ళను ఇంట్లో అట్టిపెట్టుకోవాలని హాటేకు కోరిక జనించగా బాబా ఆ కోరికను తీర్చారు. మనసులో కోటాను కోట్ల ఆలోచనలు, వానిలోని చెడు వాటిని వదిలి మంచి వానిని ఉంచుకోవాలి. ఇప్పుడు సాయిబాబా యొక్క సామర్థ్యాన్ని గమనించండి. వారు భక్తుల వెనకే నిలిచి ఉంటారు. హాటేకు కలిగిన మంచి కోరిక సఫలమవటానికి క్షణం పట్టలేదు. తక్షణమే ఒక భక్తుడు సాయి దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. సంకల్పాలు మాత్రం మంచివై ఉండాలి. సాయి వారిని తీరుస్తారు. సద్భావాలను ఇష్టపడే వారి కోరికలను తీర్చే బాధ్యత వారిదే. హాటే అత్యంత ప్రేమగా ఒక రూపాయిని స్నేహితునికిచ్చి, దీనిని బాబా చేతిలో ఉంచాలి, మరిచిపోకుమా అని చెప్పాడు. స్నేహితుడు షిరిడీ వెళ్ళి వెంటనే బాబా దర్శనం చేసుకున్నాడు. వారి చరణాలకు నమస్కరించి వారి సముఖంలో కూర్చున్నాడు. బాబా దక్షిణ కొరకు చేయి చాచగా అతడు మొదట తన దక్షిణను ఇచ్చాడు. బాబా వెంటనే దాన్ని జేబులో వేసుకున్నారు. ఆ తరువాత హాటే ఇచ్చిన రూపాయి తీసి దాన్ని బాబా అరచేతిలో ఉంచి చేతులు జోడించి, ఈ దక్షిణను డాక్టర్ హాటే నాతో పంపించారు అని చెప్పాడు. సర్వహృదయవాసి సాయి. హాటే గ్వాలియర్ నివాసి అయినా అతని మనసులోని కోరికను తెలుసుకొని ఆ రూపాయిని తదేకంగా చూస్తూ కూర్చున్నారు. బాబా ప్రేమతో ఆ రూపాయిని ముందుంచుకొని దాన్నే చూస్తుంటే జనులు ఆశ్చర్యంగా చూడసాగారు. బాబా తమ కుడి చేతి బొటన వ్రేలితో ఆ రూపాయిని మాటిమాటికి ఎగరవేస్తూ కాసేపు ఆడుకొని దానిని మరల ఇచ్చేశారు. ఇది ఎవరిదో వారికి ఇవ్వు. నీ వెంట విభూది ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళు. నీది మాకేది అవసరం లేదు. ప్రశాంతంగా ఉండమని అతనితో చెప్పు అని అన్నారు. ఆ స్నేహితుడు సాయి చరణాలకు సాష్టాంగ ప్రణామం చేసి విభూది ప్రసాదాన్ని, వారి అనుమతిని తీసుకొని తన ఇంటికి గ్వాలియరు చేరుకున్నాడు. గ్వాలియర్కు రాగానే డాక్టరు హాటేకు రూపాయినిచ్చి సకల వృత్తాంతాన్ని తెలియజేశాడు. హాటే హృదయం ప్రేమతో నిండిపోయింది. నేను తలచినట్లుగా బాబా నా మనసులోని కోరికను తెలుసుకొని దానిని తీర్చారు అని అన్నాడు. అలా హాటే మనసుకు అనిపించింది. అది అతని ఆలోచన. కానీ సత్పురుషుల ప్రణాళికను, దాని ప్రయోజనాన్ని ఎవరు తెలుసుకోగలరు? ఇదే నిశ్చితమైనది అని స్పష్టంగా చెప్పలేం.
దీనికి వ్యతిరేకమైన మరొక సంఘటనను చూడండి. సత్పురుషులకు తమ మనోగతం తమకే తెలుస్తుంది. ఒకరి రూపాయిని తిరిగి ఇచ్చివేస్తారు. మరొకరు ఇచ్చిన దానిని జేబులో వేసుకుంటారు. దానికి కారణం ఏమని చెప్పగలం? బాబా మనసులో ఏముందో ఎవరు చెప్పగలరు? కారణాలను వారే ఎరుగుదురు. కేవలం తమాషా చూడడమే మన పని. మధురమైన అవకాశాన్ని జార విడుచుకోకుండా ఆ విషయంలోని కథను వినండి. బాబాయందు అపార ప్రేమ ఉన్న వామన నార్వేకరు ఒకసారి ఒక అందమైన రూపాయను భక్తిగా అర్పించాలని తెచ్చాడు. దానికి ఒకవైపు రామలక్ష్మణులు, సీతామాత, మరోవైపు బద్ధాంజలుడైన అందమైన మారుతి బొమ్మ చెక్కి ఉన్నాయి. బాబా హస్తస్పర్శతో విభూది ప్రసాద సహితంగా అది మరల తనకు లభించాలనే కోరికతో దానిని వారి చేతిలో ఉంచాడు. ఎవరి మనసులో ఏముంటుందో బాబాకు అంతా తెలుసు. అయినా ఆ రూపాయి తమ చేతిలో పడగానే వెంటనే జేబులో వేసుకున్నారు. వామనరావు మనసులోని కోరికను మాధవరావు బాబాకు తెలియజేసి ఆ రూపాయిని అతనికి ఇవ్వమని ప్రార్థించారు. అతనికి ఎందుకో మాధవరావుకి ఇవ్వటం, మనమే అట్టి పెట్టుకుందాం అని వామనరావు ఎదుటే స్పష్టంగా చెప్పారు. అయినా అతడు దాని వెల 25 రూపాయలు ఇస్తే నేను అతనికి బదులుగా దీనిని ఇస్తానని చెప్పారు. ఆ ఒక్క రూపాయి కోసం వామనరావు గబగబా అక్కడా ఇక్కడా డబ్బు సేకరించి తెచ్చి బాబాకు ఇచ్చారు. బాబా వాణ్ణి కూడా తమ జేబులో వేసుకున్నారు. రూపాయల ధార పోసినా ఆ రూపాయిని తూచలేవు. దీనికంటే వాని విలువ చాలా తక్కువ. శ్యామా, దీనిని నీవు తీసుకో, నీ వస్తువులలో పెట్టుకో, దేవుళ్ళ వద్ద ఉంచి పూజ చేస్తుండు అని చెప్పారు. ఇలా ఎందుకు చేశారు అని ప్రశ్నించే సాహసం ఎవరికి ఉంది? సాయిబాబా యోగ్యమైన దానిని, అయోగ్యమైన దానిని ఎరుగుదురు. ఇవ్వటానికి, తీసుకోవటానికి వారు సమర్థులు. ఇప్పుడు ఈ కథ ముగించిన శ్రోతల మనస్సులకు విశ్రాంతి కలిగిస్తా. దానివలన శ్రవణం చేసిన దానిని మననం మరి నిధిధ్యాసనం చేయటానికి, లేకపోతే ఆ శ్రవణం నిష్ప్రయోజనం అవుతుంది. హేమాడ్ సాయి శరణుజొచ్చి వారి పాదాలపై మస్తకాన్ని ఉంచుతున్నాడు. ఇది సకల సాధనలలో సాధనం. తరువాతి కథనం తరువాత. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో స్వప్న కథా కథనమను 29వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।